అభిరుచి కలిగిన మామ్స్ అందరికీ మన సూపర్ మామ్ షోకి స్వాగతం. బ్రేక్ఫాస్ట్ వచ్చేసి చాలా మంది సేమ్ ఓల్డ్ ఇడ్లీ, దోశ, వడ లేదంటే పూరి ఇవే ఎక్కువగా చేస్తూ ఉంటారు. కానీ అవి కాకుండా రకరకాలైన బ్రేక్ఫాస్ట్లు మనం చేసుకోవచ్చు ఇట్టే సింపుల్ గా. మరి ఈ రోజు నేను చూపించబోయే బ్రేక్ఫాస్ట్ వచ్చేసి శాండ్విచెస్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు. బ్రెడ్ యూజువల్ గా బ్రెడ్ తెచ్చినప్పుడు ఏం చేస్తాం, ఇంత బటర్ రుద్దేసి లేదంటే జామ్ రుద్దేసి మూసేసి పిల్లలకి ఇస్తాం. కానీ అలా కాకుండా మీరు రకరకాలైన స్టఫింగ్స్ పెట్టుకొని కూడా శాండ్విచెస్ చేసుకోవచ్చు. సో ఈరోజు ఒక సింపుల్ అయిన కోల్స్లా శాండ్విచ్ చేయబోతున్నాను. కోల్స్లా అంటే ఏం లేదండి, అదొక సలాడ్. ఆ సలాడ్ వచ్చేసి క్యాబేజ్తో చేస్తారు. క్యాబేజ్ మేయోనీస్, మీ దగ్గర మేయోనీస్ ఉంటే మేయోనీస్ వాడండి. ఒకవేళ మేయోనీస్ లేదంటే పెరుగు ఉంటుంది కదా, మీరు పెరుగుని స్ట్రెయినర్లో వేసుకుని ఒక 4 hours వరకు అలా స్ట్రెయిన్ చేసేసేయండి. ఆ గట్టి పెరుగు ఏదైతే ఉంటుందో ఆ పెరుగుని ఈ క్యాబేజ్తో పాటు కలిపేసి కూడా సర్వ్ చేయొచ్చు. సో అలా అన్నా ఇలా అన్నా, ఒకవేళ మేయోనీస్ ఇష్టమైతే మీరు మేయోనీస్తో చేయొచ్చు. అయితే ఫస్ట్గా ఈరోజు ఈ కోల్స్లాలో నేను కొంచెం చికెన్ వాడుతున్నాను. మీ దగ్గర వండిన చికెన్ ఉన్నా పర్వాలేదు, వండని చికెన్ ఉన్నా కూడా పర్వాలేదు. నేను ఇక్కడ ఒక బౌల్లో ఫస్ట్ కొన్ని నీళ్ళు వేసుకుంటున్నాను. అయితే నేను ఒక 2 to 3 pieces చికెన్ తీసుకున్నాను, బోన్లెస్ చికెన్. ఇది నేను ఇప్పుడు ఒక 5 minutes, ఎక్కువసేపు అవసరం లేదు, ఎందుకంటే ఈ చికెన్ని నేను నానబెట్టుకున్న చికెన్ చాలా ఫాస్ట్గా ఉడికిపోతుంది. ఈ చికెన్ని నేను ఇప్పుడు ఈ బౌల్లో వేసుకుంటాను. ఒక 5 minutes వరకు కొద్దిగా సాల్ట్ వేసేసి సాఫ్ట్ అయ్యేంత వరకు ఉడికించుకుంటాను. మనం ఇవి స్లైట్గా పీసెస్గా కట్ చేయబోతున్నాం. సో ఇది ఉడకనిద్దాం. అంతలోపల మనకి ఇది రెడీ అయిపోతుంది. ఇది ఆప్షనల్, మీరు కావాలంటే వెజిటేరియన్నే చేసుకోవచ్చు. క్యాబేజ్ కొంచెం కలర్ కాంబినేషన్ కోసం మీరు క్యారెట్స్ యూస్ చేసి కూడా చేయొచ్చు. నేను మాత్రం ఈరోజు కొద్దిగా చికెన్ టచ్ ఇస్తున్నాను. సో ఇది కొద్దిగా బాయిల్ అవ్వనిద్దాం. అలాగే బ్రౌన్ బ్రెడ్ వాడుతున్నాను. బ్రౌన్ బ్రెడ్ మీ ఇష్టం, ఏ టైప్ ఆఫ్ బ్రెడ్ అయినా కూడా మీరు తీసుకోవచ్చు. సో ఫస్ట్గా క్యాబేజ్, కోల్స్లో యూజువల్గా క్యాబేజ్తోనే చేస్తారు. సో క్యాబేజ్ వచ్చేసి చాలా సన్నగా కట్ చేసుకోవాలి, చాలా సన్నగా. అంటే నైఫ్ తీసుకుని కట్ అవ్వాలి, అలాగే ఇలా సన్నగా రావాలి. మీరు ఎంత సన్నగా కట్ చేయగలిగితే అంత సన్నగా. మీ దగ్గర స్లైసెస్ ఉన్నాయనుకోండి, మీరు అవన్నా యూస్ చేసుకోవచ్చు. ఇంత సన్నగా సరిపోతుంది. ఇప్పుడు దీన్ని మనం ఒక బౌల్లో వేసుకుందాం. ఎందుకు సన్నగా అంటే ఇవి పచ్చిదే తింటాం కాబట్టి చాలా సన్నగా షెడ్ చేసుకోమండి. మనం యూజువల్గా సలాడ్స్కి అలాగే తింటాం కదా, చాలా సన్నగా కట్ చేసి ఇస్తారు వాళ్ళు, తినటానికి బాగుంటుంది. సో కొంచెమే, ఎక్కువ అవసరం లేదు. మన క్యాబేజ్ రెడీ. ఇది పక్కన పెట్టేసి ఇందులో కాస్త స్పైసీ టచ్ కోసం పచ్చిమిరపకాయని కూడా చాప్ చేసుకుందాం. ఇది కూడా ఆప్షనల్, మీకు కొంచెం స్పైసీగా కావాలి మీ శాండ్విచ్ అంటే మీరు ఇలా పచ్చిమిరపకాయ వేసుకోండి. మరి గ్రీన్ చిల్లీస్ చాప్ చేసేసాను, ఇది కూడా ఇందులో వేసేద్దాం. అలాగే ఇందులో కొంచెం సాల్ట్, ఎక్కువ కాదు ఎందుకంటే మేయోనీస్ వేస్తున్నాం, మేయోనీస్లో కూడా సాల్ట్ ఉంటుంది. మరి ఎక్కువగా వేసుకోకండి, కొంచెం సాల్ట్. ఆ తర్వాత ఇక్కడ నా దగ్గర మేయోనీస్ ఉంది. మీకు చాలా రకరకాలైన మేయోనీస్ దొరుకుతుంది, వెజ్, నాన్ వెజ్, 2 రకాల మేయోనీస్ దొరుకుతాయి. ఎక్కువ కాదు, ఒక 2 teaspoons మీరు యూస్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు మనం ఇది మిక్స్ చేసుకుందాం. ఇది మిక్స్ చేసే ముందు ఒక్కసారి ఇందులో కొద్దిగా నిమ్మరసం కూడా, ఒక 1/2 నిమ్మకాయ యూస్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు మనం ఇది మొత్తం ఒకసారి మిక్స్ చేసేద్దాం. ఇది మిక్స్ అయిన తర్వాత పక్కన పెట్టేసి మరి చికెన్ ఉడకగానే చికెన్ని కూడా ఇలా సన్న స్లైసెస్ లాగా కట్ చేసి అది కూడా ఇందులో వేసేసి మరొక్కసారి మిక్స్ చేయటమే. ఇవన్నీ చాలా సింపుల్ అయిన డిషెస్. మనము మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి యూజ్ చేయొచ్చు, లేదంటే ఈవినింగ్ మీరు స్నాక్గా కూడా సర్వ్ చేయొచ్చు. చికెన్ కూడా రెడీ అయిపోయింది. ఈ చికెన్ని ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసి సింపుల్గా చాపింగ్ బోర్డ్ మీద వేసేసేయండి.
అలాగే ఇక్కడ నేను సన్నగా క్యారెట్స్ కూడా కట్ చేశాను, ఇది కాంబినేషన్ కోసం కొంచెం క్యారెట్స్. ఇప్పుడు ఇందులో కొద్దిగా మిరియాల పొడి కూడా, మీరు కావాలంటే వైట్ పెప్పర్ పౌడర్ కూడా యూస్ చేసుకోవచ్చు, కానీ మన బ్లాక్ పెప్పర్ పౌడర్ యూస్ చేస్తున్నాను. మీకు కావాలంటే చిల్లీ పౌడర్ యూస్ చేయొచ్చు. అసలు ఏది వేసుకోకపోయినా పర్వాలేదు, ఎందుకంటే ఇందులో మనం గ్రీన్ చిల్లీస్ కూడా వేసాం కదా, అది కూడా కారం ఇస్తుంది. ఇప్పుడు ఇది నేను సన్నగా చికెన్ని స్లైస్ చేసుకుంటాను. వేడిగా ఉంది కదా, సో కొంచెం ఇది మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేదంటే మిగిలిపోయిన చికెన్ ఉంటుంది కదా, ఎప్పుడన్నా వండిన చికెన్ ఉంటే మీరు ఆ వండిన చికెన్ని కూడా యూస్ చేసుకోవచ్చు. చూడండి ఎంత సాఫ్ట్గా అయిపోయిందో. ఇప్పుడు ఇది కూడా మనం మన క్యాబేజీ మిక్స్చర్లో వేసేసి పక్కన పెట్టేసి ఒకసారి బాగా మిక్స్ చేద్దాం. అలాగే ఇక్కడ నేను ఇంకొకటి స్టవ్ మీద పాన్ పెట్టుకుంటున్నాను, ఎందుకంటే ఒకటి మనం ఫ్రెష్గా శాండ్విచ్ చేసుకుందాం, ఒకటేమో గ్రిల్ శాండ్విచ్ చేసుకుందాము. పాన్ ఆన్ చేసుకుని ఇది స్లో ఫ్లేమ్లో పెట్టుకుందాం. ఇప్పుడు ఇదంతా మిక్స్ చేసేసి ఇక్కడ బ్రెడ్ రెడీ. ఫ్రెష్గా అంటే సాఫ్ట్గా ఉండాలి అనుకుంటే మీరు గ్రిల్ చేసుకోకుండా సర్వ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఏదైతే మేయోనీస్ యూజ్ చేస్తానో ఆ మేయోనీస్ కాకుండా మీరు పెరుగు వేసేసుకుంటే మీకు ఇలాగే వస్తుంది. ఒక్కసారి మీరు టేస్ట్ చేసుకోండి. ఎప్పుడైనా సర్వ్ చేసే ముందు ఒక్కసారి టేస్ట్ చేసుకోండి. స్పైసీనెస్ కొంచెం పుల్లగా ఉండాలి. ఇప్పుడు మనం స్ప్రెడ్ చేసేటమే మన శాండ్విచ్ మీద. ఈ బ్రెడ్ని కూడా మీరు రకరకాలుగా కట్ చేసుకోవచ్చు. ఎక్కువగా పెట్టండి, బాగుంటుంది. ఇవి ఫ్రెష్గా కూడా ఉంటుంది, మధ్యాహ్నం వరకు కూడా ఫ్రెష్గా ఉంటుంది. ముందు రోజు కూడా మీరు రెడీ చేసుకుని ఫ్రిడ్జ్లో జిప్ లాక్ బ్యాగ్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుని నెక్స్ట్ డే మార్నింగ్ కాలేజ్ కానీ మీరు ఆఫీస్ కానీ స్కూల్ కానీ సింపుల్గా జిప్ లాక్ బ్యాగ్ని అలాగే ఇచ్చేసారనుకోండి, పిల్లలు పట్టుకెళ్ళిపోవచ్చు. చల్లగా ఉంటుంది, తినటానికి బాగుంటుంది. ఇప్పుడు ఇంకొక బ్రెడ్ స్లైస్తో కవర్ చేస్తాం. ఇది ఒక టైప్ అయిన ఫ్రెష్, ఇలాంటివి ఫ్రెష్ శాండ్విచెస్ అంటారు. లైట్గా ప్రెస్, ఇది రెడీ. ఇది పక్కన పెట్టేద్దాం. ఇంకొకటి గ్రిల్ చేయబోతున్నాను. సేమ్ ఇదే మిక్స్చర్. మీ దగ్గర గ్రిల్ టోస్టర్ ఉంటే అది యూజ్ చేయండి, లేదంటే పెనం మీద అయినా కూడా మనం గ్రిల్ చేసుకోవచ్చు. ఇది కూడా మంచిగా స్ప్రెడ్ చేసేసాను. ఇప్పుడు మరొక స్లైస్తో సీల్. ఇప్పుడు ఇది గ్రిల్ ఎలా చేయాలి? గ్రిల్ లేకుండా ఏం లేదండి, ప్యాన్ ఉంది కదా, చాలు, పెంకుంటే చాలు. మన రెగ్యులర్ పెనం తీసేసుకుని బటర్ వేసి కొంచెం ఫ్లేమ్ పెంచేసేయండి. రెండు వైపులా మంచి రంగు వచ్చేంత వరకు కాల్చుకుంటే మన గ్రిల్ శాండ్విచ్ కూడా రెడీ అయిపోతుంది. ఒక సింపుల్ అయిన స్టఫింగ్ని మీరు ఎన్నో రకాలుగా యూజ్ చేసుకుని సింపుల్ అయిన శాండ్విచెస్ రకరకాలుగా చేసుకోవచ్చు. సో ఇది రెడీ. ఇంకో వైపు కూడా కొంచెం బటర్, ఇంకొక వైపు కూడా మంచి కలర్ వచ్చేస్తే ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి వేడిది సర్వ్ చేయటమే. వేడిగా సర్వ్ చేయొచ్చు, లేదంటే చల్లారినాక కూడా ఈ గ్రిల్ శాండ్విచ్ సర్వ్ చేస్తే బాగుంటుంది. మరి కట్ చేసుకుందాం. ఇక్కడ మన బ్రెడ్ని తీసుకుని ఎప్పుడైనా నైఫ్ని ఇలా సా చేయాలి. బ్రెడ్ కానివ్వండి లేదా కేక్ కానివ్వండి, ఏమన్నా ఉంటే కంపల్సరీగా సా చేస్తే మీకు చక్కగా ఇలా కట్ అవుతుంది. ఇంకా చిన్నగా ఇంకొక హాఫ్ ఇలా కట్ చేశారనుకోండి, పిల్లలకి లేదా మీరు కూడా వర్కింగ్ అయితే పట్టుకెళ్ళటానికి ఈజీగా ఉంటుంది. అంతే, ఇది కూడా రెడీ. స్టవ్ ఆఫ్. మంచి గ్రిల్ శాండ్విచ్ కూడా రెడీ. మరి గ్రిల్ శాండ్విచ్ని మీరు కావాలంటే అడ్డంగా కట్ చేసుకోండి. ఇప్పుడు చిన్న క్యూబ్స్ సా చేస్తే ఏమవుతుందంటే మన లోపల ఉన్న స్టఫింగ్ పిచ్చిగా బయటికి రాకుండా నీట్గా వస్తుంది. మరి రెండు రకాలైన సింపుల్ శాండ్విచెస్ రెడీ. ఒకటి ఫ్రెష్గా చిల్డ్గా సర్వ్ చేయొచ్చు, ఇంకోటేమో హాట్గా గ్రిల్గా సర్వ్ చేయొచ్చు. మరి ఇవి రెడీగా ఉన్నాయి టేస్ట్ చేయడానికి.
మంచి ఫ్రెష్గా ఉంటుంది. ఎందుకంటే మనం ఏవి కుక్ చేయలేదు, అన్ని పచ్చివే ఇంగ్రీడియంట్స్ కాబట్టి మంచి క్రంచినెస్, మేయోనీస్తో చక్కటి టేస్ట్, మధ్యలో పచ్చిమిరపకాయ తగులుతూ కొంచెం కారంగా, కొంచెం పులుపు, మధ్యలో చికెన్ తగులుతూ ఫ్రెష్గా ఉంది ఈ చికెన్ శాండ్విచ్. మరి చూసారు కదా ఈరోజు మన సింపుల్ అయిన బ్రేక్ఫాస్ట్. వెంటనే ట్రై చేయండి. కోల్స్లా శాండ్విచ్ తయారు చేయ విధానం: ముందుగా స్టవ్ పై పాన్ పెట్టుకుని అందులో తగినన్ని నీళ్లు పోసుకుని బోన్లెస్ చికెన్ ని వేసుకుని ఉడికించుకుని ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మరొక బౌల్లో సన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యాబేజ్, అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, కొద్దిగా సాల్ట్, మేయోనీస్, అలాగే నిమ్మరసం, ఆ తర్వాత ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు, మిరియాల పొడి, అలాగే ఉడకబెట్టి కట్ చేసి పెట్టుకున్న చికెన్ కూడా వేసుకుని మరొకసారి బాగా మిక్స్ చేసి బ్రెడ్ స్లైస్ తీసుకుని దానిపై ఈ కోల్స్లా మిక్స్చర్ ని తగినంత అమర్చుకుని మరొక బ్రెడ్ స్లైస్ తో క్లోజ్ చేసి నచ్చిన విధానంగా కట్ చేసుకుని ఫ్రిడ్జ్ లో పెట్టుకుని చల్లగా కూడా సర్వ్ చేయొచ్చు. మరి గ్రిల్ శాండ్విచ్ చేయడం కోసం ఇదే విధానంగా స్ప్రెడ్ చేసుకుని వేడి పెనంపై బటర్ వేసుకుని రెండు వైపులా మంచి రంగు వచ్చేంత వరకు కాల్చుకుని వేడిగా గ్రిల్ శాండ్విచ్ ని సర్వ్ చేయొచ్చు. రేపు మళ్ళీ కలుద్దాం మన సూపర్ మామ్ షోలో లంచ్ రెసిపీతో.